రోడ్ల మీద తిరుగుతున్నటువంటి గోవులు చెత్త తింటూ చనిపోతున్నాయి. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పర్యటనల పదవి పోటీలు, రాజకీయ లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. గోవులను రక్షిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఇప్పుడు వాతావరణంలో కలిసిపోయాయి. పశుసంవర్ధ శాఖ నిద్రలో ఉంది. గోశాలలు వాస్తవానికి కాగితాలపై మాత్రమే ఉన్నాయి. ఒక్క గ్రామంలో గోవులు ఆహారం లేక, నీరు లేక చనిపోతున్నటువంటి విషయం ప్రభుత్వం స్పందిస్తుంది అంటే ఏమాత్రమో వీటిపై దృష్టి లేదు. ప్రజల పన్నుల డబ్బుతో కొత్త స్కీములు, కొత్త బోర్డులు, కొత్త ఫోటోలు మాత్రమే వస్తున్నాయి. కానీ గోవుల ప్రాణాలు కాపాడే ఏకైక ఒక్క చట్టం, ఒక్క చర్య కూడా లేదు. ఇది కూటమి ప్రభుత్వం అసలు ముఖం. ప్రజల యొక్క కళ్ళకు ధూళి వేస్తూ పశు సంక్షేమం అనే పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నట్లు చూపించుకుంటున్నారు. కానీ నెల మీద పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. రోడ్లపై గోవులు చెత్తలో ప్లాస్టిక్ తింటున్నటువంటి దృశ్యం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎవరికి సిగ్గు రావడం లేదు. మనం సంస్కృతిలో గోదేవతగా పూజించబడుతుంది. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో అది అత్యంత దయనీయ స్థితి చేరింది. ఈ ప్రభుత్వానికి ధర్మం లేదు, దయ కూడా లేదు, బాధ్యత లేదు. రైతు కష్టాలు, పశు సంరక్షణ, పేదల యొక్క సమస్యలు ఇవన్నింటినీ కూడా ఇప్పుడు రాజకీయ మాటలే తప్ప గోవులను కాపాడే చట్టం ఇక ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే గోశాలలో అవినీతి, పశు వైద్యుల లోటు, ఈ విషయంపై మీడియా మౌనం, ప్రభుత్వం నిశ్శబ్దం. ఇవన్నీ కూడా పాలన వైఫల్యానికి నిదర్శనం. ప్రజల గుండెల్లో ఒక ప్రశ్న దాగి ఉంది. మన దేవత గోవు ఈ స్థితికి ఎందుకు వచ్చింది అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి